షూటింగ్ లో బిజీగా ఉండే మెగా ఫ్యామిలీ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంది. సంక్రాంతి సమయంలో చిరంజీవి ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్ కుటుంబం ఒకే చోట చేరి తెగ ఎంజాయ్ చేశారు. ఈ సంబరాల్లో ఆడవాళ్లంతా ఒక కలర్ డ్రెస్ లో, మగవాళ్లంతా మరో కలర్ డ్రెస్ లో కనిపించారు. ఈ సందర్భంగా వాళ్లు దిగిన గ్రూప్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మొన్న ఈ మధ్య మెగా ఫ్యామిలీలోని యువతరం క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్ కు అంతకు మించి అన్నట్టుగా జరుపుకున్నారు. చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ ఒక తరమంతా ఒక లైన్లో, బన్నీ, చెర్రీ, తేజ్ యువతరమంతా మరో లైన్లో కూర్చున్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్న మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలకు మాత్రం రాలేదు. పొలిటికల్ ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉన్నారని సమాచారం. అయితే ఆయన పిల్లలు మాత్రం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అకిరా, ఆనంద్, ఆద్య ఈ వేడుకల్లో భాగమయ్యారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో దిగిన ఫోటో అదిరిపోయింది. అయితే ఈ ఫోటోలో అందరినీ ఆకర్షించింది పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్. సంక్రాంతి సంబరాల సందర్భంగా అకిరా తన చెల్లెలు ఆద్యతో సరదాగా ఫైట్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, సంక్రాంతి వేడుకలను మెగా ఫ్యామిలీ చాలా ఘనంగా నిర్వహించుకుంది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో సహా మెగా కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించిన సభ్యులంతా కూడా కలిసి ఒక ఫోటోకి పోజ్ ఇచ్చారు. ప్రస్తుతానికైతే నిన్నటి నుంచి ఈ ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చుంది. అయితే పండుగ వేడుక ఏదైనా మెగా కుటుంబం అంతా ఒకటే చోట చేరుతుంది. కుటుంబ సభ్యులు కలిసి సంబరాలు కూడా జరుపుకుంటారు. అయితే సంక్రాంతి వేడుకలను కూడా మెగా ఫ్యామిలీ సభ్యులకు ఇలాగే జరుపుకున్నారు. ఈసారి మాత్రం హైదరాబాద్ లో కాకుండా పండుగ ఫామ్ హౌస్ లో చేసుకున్నారు. కుటుంబ సభ్యుల్లో ఉన్న వీళ్ళంతా కలిసి దిగినటువంటి అయితే ఒక ఫోటో అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోటోను షేర్ చేస్తూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. అయితే సంక్రాంతి వేడుకల కోసం 2 రోజుల క్రితమే బెంగళూరుకు మెగా ఫ్యామిలీ అందరూ కూడా అక్కడ ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. తమ సెలబ్రేషన్స్ కి సంబంధించినటువంటి వీడియోలను కూడా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీగా పోస్ట్ చేస్తున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన రకరకాల వంటలు చేసినట్టు కూడా చూపించారు. రామ్ చరణ్ కూడా దోశ, అంటే పిండి వంటలు దోశ, టిఫిన్ దోశ చేస్తున్నట్టుగా కూడా దాన్ని తిరిగేయడం. అలాగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రీసెంట్ గా వీళ్ళ వివాహమైన విషయం కూడా మనకు తెలిసిందే. తర్వాత వచ్చినటువంటి వాళ్ళిద్దరు వివాహం తర్వాత తొలి సంక్రాంతి పండుగ కావడం కూడా ఇది ఒక విశేషం. ఈ వేడుకల్లో వాళ్ళిద్దరు కూడా లడ్డూలను చేస్తూ ఆ వీడియో, లడ్డూలను తయారు చేస్తున్నటువంటి వీడియో అయితే బయటకు షేర్ చేశారు. అలాగే సంక్రాంతి రోజున మెగా కుటుంబ సభ్యులంతా కలిసి ఇంకా నిన్న అంటే ఫైనల్ గా పండుగ రోజు కాబట్టి నిన్న వాళ్ళంతా గ్రూప్ ఫోటో దిగడం, ఎవరు మిస్ కాకుండా గ్రూప్ ఫోటో దిగడం అనేది ఆ ఫోటో బయట వైరల్ అవుతుంది. అయితే చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సహా మెగా హీరోలు అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో సంబంధించినటువంటి మెగా హీరోలంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. చిరంజీవి పై వరుసలో మధ్యలో ఉన్నారు. అంటే మెగా హీరోస్ అంతా కూడా ఒక వరుసలో, తర్వాత అల్లు అర్జున్ పైనుంచి 2వ వరుసలో తన భార్య స్నేహారెడ్డి పక్కన కూర్చున్నారు. రామ్ చరణ్, ఉపాసన, వరుణ్, లావణ్య కూడా వాళ్ళ పక్కనే కూర్చున్నారు. నాగబాబు, అల్లు శిరీష్, సాయిధరం తేజ్, శ్రీజ సహా మెగా కుటుంబ సభ్యులంతా కూడా ఈ ఫోటోలో ఉన్నారు. అయితే మెయిన్ గా చిరంజీవి పై వరుసలో ఒక తరం వాళ్ళు, అలాగే దాని ఇంకొక లైన్ లో మరొక తరం వాళ్ళు, ఇట్లా ఏ జనరేషన్ కి సంబంధించినటువంటి మనుషులంతా కూడా సభ్యులంతా కూడా ఒక్కొక్క లైన్ లో ఇవ్వడం జరిగింది. అలాగే రామ్ చరణ్ కుమార్తె క్లింకార, అంటే క్లింకార జన్మించిన తర్వాత వచ్చినటువంటి తొలి సంక్రాంతి పండుగ కావడం ఇది మెగా కుటుంబానికి మరో ప్రత్యేకతగా కూడా ఉంది. ఈ ఫోటోలో క్లింకారను మాత్రం రామ్ చరణ్ ఎత్తుకున్నారు. అయితే ఆమె మొహం కనిపించకుండా ఒక లవ్ ఎమోజిని ఫోటోలో ఉంచారు. అయితే మెగా కుటుంబ సభ్యులు ఒకే చోట ఒకే పిక్ లో కనిపించడం అయితే ఫ్యాన్స్ కి ఒక సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి ఈ పిక్స్ అని కూడా వైరల్ చేస్తున్నారు. పిక్ ఆఫ్ ద సంక్రాంతి, ఫోటో ఆఫ్ ద సంక్రాంతి అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోలో వీటికి సంబంధించినటువంటి అన్ని ఫోటోస్ అన్ని సోషల్ మీడియాలో కానీ, ముఖ్యంగా ఇన్స్టాలో, ఫేస్బుక్ లో కూడా వైరల్ అవుతుంది. అయితే
ఇంతమంది అటెండ్ అయ్యారు కానీ దీంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మెగా వేడుకల్లో పాల్గొనలేదని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఈ ఫోటోలో లేరు. ముఖ్యంగా ఆయన ఏపీ రాజకీయాల్లో కూడా బిజీ ఉన్నటువంటి ఆయన సంక్రాంతి వేడుకలకు కూడా వెళ్ళలేకపోయారని సమాచారం. సో ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉంటూ అక్కడ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం వల్ల ముఖ్యంగా బెంగళూరుకి ఈ మెగా సంక్రాంతి వేడుకలకు వెళ్లలేదని తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ ఫోటోలో లేకపోవడంతో ఆయన మిస్ అవుతున్నామంటూ కూడా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని ఒక చోట చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, పవన్ కూడా ఉంటే మరింత బాగుండని కామెంట్ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఎప్పుడు షూటింగ్ లో బిజీగా ఉండే మెగా ఫ్యామిలీ సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుంది. సంక్రాంతి సమయంలో చిరంజీవితో పాటు అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు ఒక చోట తిరిగి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంబరాల్లో ఆడవాళ్ళంతా కూడా మన ఫొటోస్ చూస్తున్నట్టయితే అర్థమవుతుంది, ఆడవాళ్ళంతా కూడా ఒక కలర్ డ్రెస్ లో, మగవాళ్ళంతా కూడా మరొక కలర్ డ్రెస్ లో కూడా కనిపించారు. ఈ సందర్భంగా మొన్న మధ్య అంటే మెగా ఫ్యామిలీలోని యువతరం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుని ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా అంతకు మించి అన్నట్టుగా చేసుకున్నారు. ఇటు చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ ఒక తరమైన వాళ్ళంతా ఒక లైన్ లో, బన్నీ, రామ్ చరణ్, తేజ్ యువతరం అంతా మరో లైన్ లో కూర్చున్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్న మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలకు మాత్రం రాలేదు. పొలిటికల్ ప్రోగ్రామ్ లో బిజీగా ఉన్నారని సమాచారం. అయితే ఆయన పిల్లలు మాత్రం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అకిరానందన్, ఆద్య ఈ వేడుకల్లో భాగమయ్యారు. మొత్తానికి వీళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఫ్యాన్స్ కూడా అటు అకిరానందన్, ఆద్య వాళ్ళని చూస్తూ కూడా సంబరంతో మునుగెత్తిపోయారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో దిగిన ఫోటో అయితే అదిరిపోయింది. అయితే ఈ ఫోటోలు అందరినీ ఆకర్షించింది మాత్రం పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్. సంక్రాంతి సంబరాల సందర్భంగా అకిరా తన చెల్లెలు ఆద్యతో సరదాగా ఫైట్ చేస్తున్నటువంటి ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి మెగా ఫ్యామిలీ సంక్రాంతి అంటే మెగా ఫ్యామిలీకి ఒక ఐడెంటిటీలో అయిపోయింది. ఎందుకంటే ఈ సంబరాలు చూస్తున్నట్టు నిన్నటి నుంచి అభిమానులంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఇక సినిమాల విషయానికి వస్తే అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా మెగా 156 కి సంబంధించినటువంటి టైటిల్ నిన్ననే సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రానికి విశ్వంబర అనే టైటిల్ ని ఖరారు చేయడం జరిగింది. అలాగే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో చేస్తున్నారు. పుష్ప 2లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. సో ఈ ఏడాది దాదాపు ఆగస్టులో పుష్ప 2 కూడా రిలీజ్ కాబోతుంది. అలాగే వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నటువంటి ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా కూడా ఫిబ్రవరి 16న రిలీజ్ కాబోతుంది. మొత్తానికి ఏది ఏమైనా మెగా ఫ్యామిలీలో ఇలాంటి పండుగలు అంటే ఇంత సెలబ్రేషన్స్ అనేది ఫ్యాన్స్ కావచ్చు. అలాగే గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక రూమర్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇటు మెగా ఫ్యామిలీలో అల్లు అరవింద్ ఫ్యామిలీలో కొంత గ్యాప్ అయితే వచ్చింది, మనస్పర్ధాలు ఉన్నాయంటూ. సో మొత్తానికి వాటన్నిటికీ చెక్ పెట్టేశారు. ఎందుకంటే ఏదో గొడవలు, ఇంట్లో చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అది కామన్ అంటూ. సో అంటే మా మధ్యలో ఏది లేదు అంటూ కూడా ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం డెఫినెట్ గా శుభకార్యాల్లో డెఫినెట్ గా పాల్గొంటున్నారు. కానీ సంక్రాంతి పండుగ మరో పక్క తను రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలోనే బెంగళూరు వెళ్ళలేకపోయారు. సో మిగతా వాళ్ళంతా ఆల్మోస్ట్ ఎవ్వరు మిస్ కాకుండా పవన్ కళ్యాణ్ పిల్లలతో సహా అకిరానందన్ వీళ్ళు రావడం కూడా ఫ్యాన్స్ కి అయితే ఒక సంతోషం అని చెప్పుకోవచ్చు. మరోపక్క రామ్ చరణ్, ఉపాసన, సో వీళ్ళిద్దరికీ కూతురు క్లింకార్ ఏదైతే, సో క్లింకార్ వచ్చాక కూడా ఇటు ఫస్ట్ సంక్రాంతి. అలాగే అల్లు అర్జున్, స్నేహ, సో వీళ్ళని చూస్తున్నట్టయితే కొంత గ్యాప్ ఉంది అనే దానికి మాత్రం మొత్తానికి చెక్ పెట్టేసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఘనంగా సెలబ్రేషన్స్ జరుపుకోవడం అనేది వాటిని షేర్ చేస్తూ కూడా అభిమానుల కోసం అవ్వచ్చు, అలాగే పండుగను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం అయితే నిజంగా ఇది ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. డెఫినెట్ గా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అని మాత్రం మనకు దీంతో తెలుస్తుందని చెప్పుకోవచ్చు. సందీప్, వినోద్ అంటే పవన్ కళ్యాణ్ రాలేకపోయినా కూడా ఓవరాల్ గా ఈ మెగా ఫ్యామిలీ ఫోటోలు చూస్తుంటే అకిరానందన్, ఆద్య ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయాయి. అంటే వీరిద్దరి ఫోటోలు స్పెషల్ అట్రాక్షన్ కనిపించారు. అంటే వీళ్ళని చూస్తుంటే అభిమానులు ఏమంటున్నారు? డెఫినెట్ గా, ఎందుకంటే వీళ్ళు కూడా రాకపోయినట్టయితే, అంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఫ్యామిలీ రాకపోయి ఉంటే కొంత నిరాశ మాత్రం వ్యక్తం చేసేవాళ్ళు అభిమానులు. ఎందుకంటే ఇంతమంది ఉన్న దాంట్లో వీళ్ళు లేకపోవడం బాగా. సో పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా బిజీగా ఉన్నాడు. అందులో సంక్రాంతి పండుగ కాబట్టి ఏపీ రాజకీయాలతో బిజీగా ఉండడం, అక్కడ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం, సో దాంతో బిజీగా ఉన్నాడు. తర్వాత ఎలాగైనా పిల్లల్ని పంపిస్తే అంటే ఫ్యామిలీకి, ఎందుకంటే ఆ ఫోటోలో 3 తరాల వాళ్ళు ఉన్నారు. అటు చిరంజీవికి సంబంధించింది, తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ తరానికి సంబంధించింది, అలాగే పిల్లలు. సో పిల్లల విషయానికి వస్తే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ పిల్లలు కూడా ఉండాల్సిందే. సో ఉన్నారు. ఇదే ఇప్పుడు ఆ ఫోటోకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. అవే ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే అకిరానందన్ తన చెల్లి ఆద్యతో ఇద్దరు కలిసి ఫైట్ చేసుకుంటున్నటువంటి ఒక క్యూట్ వీడియో ఏదైతే అది కూడా వైరల్ అవుతుంది. కాబట్టి
డెఫినెట్ గా అభిమానులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్న మధ్య క్రిస్మస్ వేడుకను కూడా మెగా ఫ్యామిలీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. సో దానికి మించి సంక్రాంతికి ఎవరు మిస్ కాకుండా అంటే ప్రతి ఒక్కరు హాజరయ్యేలా ప్లాన్ చేసి బెంగళూరులో చాలా ఘనంగా ఏర్పాటు చేసుకున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ వినోద్.